Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform, and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Contact us now 8121573123 and 8977113123. ఈ యూజీసీ ఏడికైనా వచ్చింది, ఢిల్లీకైనా వచ్చింది. బట్ లొల్లేడైంది ఉత్తరప్రదేశ్లో. దేశాన్ని అగ్నిగుండం కాకుండా కాపాడింది ఎలా? కోట్లు. మహారాజ్ యోగి భాయ్, ఆయన తపోబలము ఈ రాజకీయ కర్మకాండ కంటే చాలా పెద్దది. యోగి, దిస్ గై ఈస్ కాల్డ్ యాజ్ దేశ్ కా ఉపయోగి. ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని అంటే మేరీ దేశ్కి ధడ్కన్, మేరీ జాన్, మేరే జానే జిగర్ అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడరా? మీ కూటు నీతి ఏదైతే ఉంటుందో చూడు, కుర్చీ మడత పెట్టి పక్కకు పెట్టుకోండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ देश का उपयोगी योगी आदित्यनाथ. आप फैसला सुनाइए, मंदिर वही बनेगा. मैं भी देखूंगा कौन माइक कला लाके यहाँ पे बात करेगा. मंदिर वही बनेगा. राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. यूजीसी 2.0 ఇప్పుడు యూజీసీ 2.0 देश का उपयोगी యోగి ఆదిత్యనాథ్, ద అన్షేకబుల్ సీఎం ఆఫ్ భారత్. ఈ యూజీసీ ఏడికైనా వచ్చింది, ఢిల్లీకైనా వచ్చింది. బట్ లొల్లేడైంది ఉత్తరప్రదేశ్లో. చూడుర్రి, ఇక డాట్స్ కనెక్ట్ చేసుకుంటారు అండ్రి. యూజీసీ ఈక్విటీ, సామాజిక సమరసత పెంచుతుంది అని అనుకుంటే ఈక్విటీ ట్రాప్ ఏడికైనా చూడండి. ఢిల్లీ డెసిషన్ ఇచ్చింది, లక్నోలో మంటలేసింది. పేపర్ల రెగ్యులేషన్స్ అంది సెంట్రల్ పాలసీ ఇనిషియేటివ్. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఇచ్చింది. ఏ మినిస్ట్రీ కిందికి వస్తుంది? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందికి వస్తుంది. ఢిల్లీలో ఏం కాలే, ఏడేం కాలే. పంచాయతీ ఏడ మొదలైంది, డిస్కంఫర్ట్ ఏడైంది, ఉత్తరప్రదేశ్లో మొదలైంది. ఫస్ట్ పొలిటికల్ బ్యాటిల్ ఫీల్డ్ ఫర్ యూజీసీ ఏడ మొదలైంది, ఉత్తరప్రదేశ్లో మొదలైంది. అది కూడా ఎట్లా? లొల్లి లొల్లి, బయట కనబడేటట్టు ఎమోషనల్గా ఫుల్ ఛార్జ్ అయ్యి ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్కళ్ళు అస్త్రశస్త్రాలు, శస్త్రాలు అన్నీ పట్టుకొని దిగిండ్రు. లక్నో, కాన్పూర్, బరేలీ మొత్తం ఢిమ్కా ఏడికాడికి. తమిళనాడులో కనబడ్డదా? కర్ణాటకలో కనబడ్డదా? మహారాష్ట్రలో కనబడ్డదా? మహారాష్ట్రలో నిన్న ఒక పెద్ద ర్యాలీ అయింది. నా అగర్ అంచనా కరెక్ట్ అయితే, నేను ఆ డేటా కోసం తీసుకుంటా, అందుకే దాన్ని పెట్టలే. మహారాష్ట్రలో నిన్న జరిగింది. తెలంగాణలో అయిందా? కేరళలో అయిందా? ఉత్తరప్రదేశ్లోనే ఎందుకు అయింది చెప్పాలి నా ఫ్రెండ్స్. ఉత్తరప్రదేశ్లో జనరల్ కేటగిరీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. సవర్ణ ఓటర్ బేస్ అని అంటాం కదా, సవర్ణ ఓటర్ బేస్, ఆ ఓటర్ బేస్ ఎక్కువ ఉంది. ఆడ లొల్లి షురు అయింది. కాకపోతే నేను ఏమంటున్నా అంటే, అది ఉత్తరప్రదేశ్లో అయినా, ఢిల్లీలో కాకపోయినా, మహారాష్ట్రలో కాకపోయినా, తమిళనాడులో కాకపోయినా, ఢిల్లీ కా ద్వార్ ఉత్తరప్రదేశ్ సే ఖుల్తా హై. మీ నెత్తిలలో ఏం నడుస్తుందో నాకు అర్థమవుతలేదు, కానీ నాకు సెంటర్లా నా మోదీ సర్కార్ ఉండాలా అన్న కళ అక్కడ దక్కలు కూడా ఏం జరగొద్దు అని చెప్తున్నా. కానీ ఆ దర్వాజా ఉత్తరప్రదేశ్కి ఏం తెలుస్తుంది? భారతీయ జనతా పార్టీ విక్టరీ, నేషనల్ విక్టరీ, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా సుప్రీంకోర్టు స్టే వచ్చింది యూజీసీ మీద. అంటే క్లియర్ కట్గా ఇమ్మీడియట్ పొలిటికల్ ఎక్స్ప్లోజన్ కాకుండా సుప్రీంకోర్టు ఆపింది. కరెక్ట్గా చెప్పాలనంటే ఒక కాన్స్పిరసీ థియరీ ఏదైతే నడిచింది చూడు, దాన్ని ఛాతీల గడ్డపారాదించింది న్యాయబద్ధంగా, చట్టపరంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు నేను ఇలా పాదాభివందన చేస్తున్నా. దేశాన్ని అగ్నిగుండం కాకుండా కాపాడింది ఎలా? కోట్లు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యోగి ఆదిత్యనాథ్ గారి కెరియర్ని కూడా ఖతం చేయనికే కొన్ని రాజకీయ కుట్ర జరిగింది అని చెప్పి కొన్ని మాట్లాడతారు. కాకపోతే నేను దాన్ని అది తప్పు అని కూడా చెప్తా. ఎందుకనంటే మహారాజ్ యోగి భాయ్, ఆయన తపోబలము ఈ రాజకీయ కర్మకాండ కంటే చాలా పెద్దది. కరెక్ట్గా చెప్పాలనంటే సుప్రీంకోర్టు మాత్రం ఒక బ్రీతింగ్ స్పేస్ ఖచ్చితంగా ఇచ్చింది. యూజీసీ రూల్స్ అనేది ఇర్రివర్సబుల్ డ్యామేజ్ చేస్తూనుండే. లెట్స్ మీ బీ ఆనెస్ట్ యార్. ఇవాళ నిజంగా చెప్పాలని అంటే అగ్ని మొత్తం సల్లారలే. మార్చి 19, 2026కి వాయిదా పడ్డది. కాకపోతే ఆ అగ్నికి వచ్చే పెట్రోల్ మీద నీళ్ళు పోసింది సుప్రీంకోర్టు. అండ్ కమింగ్ టు దిస్ గై అని చెప్పి మాట్లాడుతున్నా ఫస్ట్ టైం. ఎందుకు చెప్పాలా? ఎవడెవడో ఏమేమో అనుకుంటున్నాడేమో ఆయనతో పెట్టుకుంటే. యోగి, దిస్ గై ఈస్ కాల్డ్ యాజ్ దేశ్ కా ఉపయోగి. లా అండ్ ఆర్డర్లా అక్క చెల్లెళ్ళు యోగియే అట్లా తిరిగినరు. అడ్మినిస్ట్రేటివ్ డిసిప్లిన్ మాకొద్దురా నాయన ఈ మాఫియాలు అని చెప్పి సరెండర్ అయినరు. సంతుష్టీకరణ ఏం లేదాడా. అపీజ్మెంట్ పాలిటిక్స్కి చాలా దూరం, చట్టానికి చాలా దగ్గరగా. నిజంగా చెప్పాలనంటే ఈ క్యాస్ట్ రిహార్టిక్ ఏదైతే ఉన్నదో ఈ మనిషిని
ఈ పెద్ద మనిషిని ఆపగలుగుతాయా? ఇన్ఫ్యాక్ట్ చెప్తున్నా ఫ్రెండ్స్, ఇనుండ్రి మీరు, యోగి ఆదిత్యనాథ్ గారిని ఎవరు అపోజ్ చేస్తారండి? ఒక మాట అడుగుతున్నా. కొన్ని నరేటివ్లు నడుస్తున్నాయి కానీ ఎవరు అపోజ్ చేస్తారండి? ప్రతి ఒక్కళ్ళు ఈ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని అంటే మేరీ దేశ్కి ధడ్కన్, మేరీ జాన్, మేరే జానే జిగర్ అని చెప్పి మాట్లాడతారు. మాట్లాడరా? ఒక కొత్త ఆత్మీయత మొదలవుతుంది అనుభూతితో. ప్రతి ఒక్కరూ ఆయనని జయజయకారాలు కొడతారు. దేశానికి ఆయన ఒక అసెట్ అని చెప్పి మాట్లాడతారు. బట్ ఎప్పుడైతే యూజీసీ రోల్ అవుట్ అయిందో ఇదే స్టేటు ఆ కాస్ట్ బేర్ చేయాల్సి వచ్చింది. ఇదే సీఎం ట్రిగర్ మీద పెట్టిండ్రు. ఇది జలసీ కాదు, ఇది ఎవరిదో బగబగ మండి చేసిన కథ కాదు, ఇది వెన్నుపోటు కూడా కాదు. దీన్నే ఏమంటారు తెలుసా? కూట్ నీతి అని అంటారు. ఏమంటారు? కూట్ నీతి అని అంటారు. దీన్నే తెలంగాణలో మాట్లాడుకుంటే అడ్డమైన రాజకీయాలని అంటారు. అయితే 2024లో నేను ఒక రిమైండర్ ఇస్తున్నా. భారతీయ జనతా పార్టీకి 2024 ఎలక్షన్స్లో ఎన్ని వచ్చినాయండి? 240 సీట్లు వచ్చినాయి. ఇది దేనివల్ల వచ్చినాయి అనేది ఒకసారి ఆలోచించుండ్రి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కలిపి 35 నుంచి 40 సీట్లు తీసుకుంటే అవుట్ ఆఫ్ 80 మనకు 240కి ఆగిపోవాల్సి వచ్చింది. అంటే ఒక సింగిల్ స్టేటు దేశ భవిష్యత్తుని డిజైన్ చేస్తుంది, డిఫరెన్షియేట్ కూడా చేస్తుంది. ఇది నేషనల్ అర్థమెటిక్, ఇది యాద్ చేసుకోండి. ఇది నేషనల్ మ్యాథమెటిక్స్, ఇది అర్థం చేసుకోండి. మీ కూటు నీతి ఏదైతే ఉంటుందో చూడు, కుర్చీ మడత పెట్టి పక్కకు పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుల మధ్యలో అనవసరంగా సోషల్ మీడియాలో నరేటివ్లు నడపకండి. దాని తర్వాత అనవసరంగా అప్రహెన్షన్స్ పెట్టుకొని చిచ్చులు పెట్టుకోకండి. ప్రాజెక్ట్ ఫార్వర్డ్ అగర్ కూడా మనం తీసుకొని చూస్తే అగర్ ఉత్తరప్రదేశ్లో యాంటీ ఇంక్యుబెన్సీ కిక్కిన్ అయితే ఇదే సమాజ్వాదీ పార్టీ ఇంకా కాంగ్రెస్ అలయన్స్కి 35 నుంచి 40 సీట్లు వచ్చినోడికి 50 సీట్లు దాటినాయి అని అంటే 2027-29లా భారతీయ జనతా పార్టీ ఇంటర్నేషనల్ సమిట్లు చేసిన, వెల్ఫేర్ కింద పెద్ద ఢంకా కొట్టినా, మీరు నమో యాప్లకేని 4 సార్లు షేర్లు కొట్టినా, నరేటివ్ మేనేజ్మెంట్ చేసినా, నేను భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలికినా, భారతీయ జనతా పార్టీని 2029లో సేవ్ చెయ్యరు. ఇది థ్రెట్ కాదు, ఇది మ్యాథమెటిక్స్. నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. ఇవాళ నా భయం బాధ్యత మాట్లాడుతున్నది. ఒక ఆఫ్టర్ ఆల్ గిరీష్ గారికి అర్థమైంది, అందరికి అర్థమవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఏంటంటే యోగి సర్వైవ్ అవుతాడా? గిరీష్ యోగిరా, దాని శేఖర్ సీఎం. యోగికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఇంట్లో ఒక మాట అడుగుతున్నాను. పడుతుందా ఫ్రెండ్స్? నేను ఒక మాట అడుగుతున్నా. ఎందుకని అంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది యోగికి హర్ట్ చేస్తుందా అని అంటే, యూజీసీ అనేది యోగి గారి డొమైనే కాదు. ఎడ్యుకేషన్ రెగ్యులేషన్ అనేది ఒక రాష్ట్ర యొక్క డెసిషన్ కాదు. కాకపోయినా లక్నౌలో బగ్గుమన్నది, ఉత్తరప్రదేశ్ బగ్గుమన్నది, ప్రొటెస్ట్లు యూపీలో అయినాయి. యూజీసీ ఏదైతే కోపం ఏదైతే ఉందో అది మొత్తం యూపీలో కనబడ్డది. కాకపోతే అడ్మినిస్ట్రేటివ్ స్ట్రెస్ ఏదైతే ఉంటుంది కదా, యూపీ పోలీస్ మీద ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ల మీద చాలా ఎక్కువ పడ్డది. యోగి కంట్రోల్ చేసిండు. ఇదే ఒక క్లాసిక్ ఫెడరల్ స్ట్రక్చర్ అని అంటారు కదా మనం, అదే కదా. స్టేట్ అబ్జర్వ్ చేసింది, గట్టిగా నిలబడ్డది. మళ్ళా దాని శేఖర్ సీఎం లాగా ముంగటికి వచ్చిండు. యోగి గారికి గంట కూడా ఫరక్ పడదు. దేశ్ కా ఉపయోగికి ఏమైనా ఫరక్ పడుతుందా? గంట కూడా ఫరక్ పడదు. ఎందుకు చెప్పాలన్నా, నువ్వు రికార్డు చూసుకో, వితౌట్ ఎమోషన్ చూసుకో. యోగి గారిది వెల్త్ అక్యుములేషన్ ఏమన్నా చేసిండా? లేదు. పెద్ద కార్ల ర్యాలీలు ఏమన్నా ఉంటాయి ఆయనకు? పెద్ద ఉండదు. రియల్ ఎస్టేట్ ఎంపైర్లతో ఏమన్నా లింక్ ఉంటుందా? పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లతో ఏమన్నా లింక్ ఉంటుందా? ఏముండదు. కేవలం కాషాయ దుస్తులు వేసుకున్న దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఎవడెవడైతే ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయిండో ఆయన సక్సెస్ఫుల్ అవుతూ వచ్చిండు. ఎందుకు వచ్చిండు తెలుసా? గవర్నమెంట్ మెట్రిక్స్తో వచ్చిండు, క్యాస్ట్ లైన్లతోను కాదు. గుర్తుందా ఫ్రెండ్స్? యూజీసీ మీద ఆయనని బద్నాం చేయడానికి ప్రయత్నం చేశారు. పాత వీడియోలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారివి. ఆయన దేశాన్ని ఉద్దేశించి ఏం మాట్లాడిండు, జాతివాద గురించి ఏం మాట్లాడినాడు. యాక్చువల్గా కూడా బటేంగేతో కటేంగే అని ఫస్ట్ మాట్లాడింది కూడా దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథే. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన అడ్డమైన రాజకీయాలు చేయడు, సైలెన్స్గా చేసుకొని పోతాడు. ఆయన వర్కింగ్ స్టైలే అది. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ వన్స్ అగైన్. చిట్టా అయిపోలే. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. పేటిఎం ఫౌండర్ యోగి ఆదిత్యనాథ్ని ఏమని అన్నారు తెలుసా? ఆయన ఒక స్టీవ్ జాబ్తో కంపేర్ చేసిండు ఫ్రెండ్స్. ఒక స్టీవ్ జాబ్తో ఏమన్నారు తెలుసా? భారత్ కా సచ్చా అగర్ కోయి భక్త్ హై, పుత్ర హై, తో వో హై దేశ్ కా యోగి ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ అని చెప్పిండు. అయితే స్టీవ్ జాబ్స్తో కంపేర్ చేసుడు ఏంది అని చెప్పి మాట్లాడితే 1997లో యాపిల్ కంపెనీ ఏ రకంగా ఉండే గట్లనే ఉండే ఉత్తరప్రదేశ్ బిమారు రాష్ట్రం లెక్క. 20 ఏళ్ళ క్రితం
నా తెలంగాణలకే నేను పైసలు ఉత్తరప్రదేశ్కి ఎందుకు ఇవ్వాలా, బీహార్కి ఎందుకు ఇవ్వాలా? అట్లాంటి రాష్ట్రాన్ని సర్ప్లస్ స్టేట్గా మార్చిన యోగి, దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ ఎట్లా కొలాప్స్ అవుతాడండి? ఒక మాట అడుగుతున్నా, ఎట్లా కొలాప్స్ అవుతాడండి? ఇప్పుడు కంపారిజన్లోకి పోదాం ఫ్రెండ్స్. 1997లో యాపిల్ సర్వనాశనం అవుతుండే, 2017 వరకు కూడా ఉత్తరప్రదేశ్ బీమారు రాష్ట్రం ఉండే. అసలైన సిసలైన ఆట మొదలవుతుంది. ఎవడన్నా ఉత్తరప్రదేశ్ని కానీ యాపిల్ని కానీ ఆ టైంలల్లో 1997లో కూడా నమ్మిండా? ఎవడు నమ్మలే. నువ్వు ఏదైనా కొంటే అప్పుడు కూడా నువ్వు ఏదైనా కొనాలని అంటే అప్పుడు ల్యాప్టాప్లు చాలా ల్యాప్టాప్ అంటే ఇక చాలా అది బీభత్సం. కానీ నార్మల్ డెస్క్టాప్ కొనాలంటే కూడా మైక్రోసాఫ్ట్దే కొనేటోళ్ళం, యాపిల్ది ఏమైనా కొంటున్నామా? కాకపోతే అలా ఆలోచన డిఫరెంట్గా ఉండే. అండ్ యాపిల్ ఎవ్రీ డే కీప్స్ ది డాక్టర్ అవే అని చెప్తాడు. సో అడ్డమైన రాజకీయాలకు యాపిల్ కూడా గట్లనే తీసుకొని వచ్చింది. నీ హ్యాకింగ్ కాకుండా ఒక సెక్యూర్డ్ ఫీచర్ని తీసుకొని వచ్చి ఇలా మార్కెట్ షేర్ల, లయన్ మార్కెట్ షేర్ల ప్రీమియం సెగ్మెంట్ల దజ్జలు ఉడాంచింది. సేమ్ బీమారు రాష్ట్రానికి మందులు వేసుకోలే, లైఫ్ స్టైల్ డిజీజ్లకు స్టైల్ మారిస్తే చాలు అని చెప్పి కర్మ మొదలెట్టిండు. దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ తన కర్మ మొదలెట్టిన తర్వాత ఆగిపోయిందా? ఆగలే. ఇవాళ యాపిల్ 3 ట్రిలియన్ కంపెనీ అయింది ఫ్రెండ్స్. ఇవాళ ఉత్తరప్రదేశ్ 1 ట్రిలియన్ ఎకానమిక్ గోల్ పెట్టుకొని ముంగడిపోతున్నది. ఒక ఎగ్జిక్యూషన్ విజన్ పెట్టుకొని ముంగడిపోతున్నది. ఫస్ట్ గవర్నెన్స్ని ఫిక్స్ చేసిండు, గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేసింది. గవర్నెన్స్ని ఫిక్స్ చేయగానే గ్రోత్ ఆటోమేటిక్గా వచ్చేసింది. హార్వర్డ్ యూనివర్సిటీకి పోలే. మన సక్కదనం హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి పొలిటికల్ క్లాసులు నేర్చుకుంటుండు. భారత పురాతన సనాతన ధర్మం ఏదైతుందో దాని విలువలు మామూలుగానా అనేది నేర్పిండు. అండ్ ఫర్ ఆల్ యూ గైజ్, యూ జస్ట్ థింక్ హిమ్ దట్ ఈస్ జస్ట్ ఏ మాంక్. ఈ మాంక్ ఏం చేస్తాడు అని అనుకుంటే 1 ట్రిలియన్ ఎకానమీ కలగన్నాడు. 1998లోనే యంగెస్ట్ ఎంపీ అయిండు. 2002లోనే హిందూ యువ వాహినిని పెట్టిండు, ఫౌండెడ్ ఆర్గనైజేషన్. 1998 నుంచి 2014 వరకు 5 సార్ల ఎంపీ అయిండు. 2017లా ఫస్ట్ టైం దేశ్ కా ఉపయోగి లాగా ప్రమాణ స్వీకారం చేసిండు. మే యోగి ఆదిత్యనాథ్ ఈశ్వర్కి శపథ లేతాము అని 2017లా ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిండో, 2019లో ఎప్పుడైతే రామ జన్మభూమి తీర్పు వచ్చిందో, आप फैसला सुनाइए मंदिर वही बनेगा, मैं भी देखूंगा कौन माइक का ला के यहाँ पे बात करेगा, मंदिर वही बनेगा. राम लक्ष्मण जानकी जय बोलो हनुमानकी. రామ్ లల్లా ప్రాణప్రతిష్ఠ అయితే అత్యంత ఆనంద బాష్పాలతో ఆనంద మనసా వాచా కర్మన ఆనందం పొందిన దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. 2022లా హిస్టారిక్ రీఎలక్షన్ మళ్ళా పునః పవర్లకు తీసుకొని వచ్చిండు. 2022లా గోరఖ్పూర్ సీట్ కూడా గెలిచిండు. అరే పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాక రీఎలక్షన్స్ అయినాయి కొన్ని. ముస్లిం మెజారిటీ ఏరియాలో కూడా భారతీయ జనతా పార్టీ ఢంకా కొట్టిండు. ఎవరు గాయ్ వాలా. ఇప్పటిదాకా ఆయన అసెట్స్ ఎంత ఉన్నాయి గిరీష్ అని చెప్పి మాట్లాడితే 1.5 crore అంతే. 5 సార్ల ఎంపీ. మళ్ళా అసదుద్దీన్ ఓవైసీతో ఒకసారి కంపేర్ చేసి చూస్తామా? గిలిగిలి గజ్జలాట ఉంటుంది. గిలిగిలి అని బయటపడతాయి అంతా. ఇక మన సార్ హార్వర్డ్ పోయి నేర్చుకొని వస్తున్నాడు పబ్లిక్ ట్యాక్స్ పేయర్ల పైసలతో. ఏం బీకా శంషావేటి గీక్తే షటాక్ లేకపోయి తెలంగాణలో. ఇప్పటిదాకా ఆయనకి ఏమన్నా ఇమ్మూవబుల్ అసెట్స్ ఉన్నాయా? ల్యాండ్ బ్యాంక్ ఏమన్నా ఉందా అని అంటే ఇల్లు లేకపోయి, ల్యాండ్ లేకపోయి, కమర్షియల్ ప్రాపర్టీ లేకపోయి. పర్సనల్ కార్ ఏమైనా ఉందా? అది కూడా లేదు. ఫాలోవర్లు మాత్రం ఉన్నారు. నా అసుంటి ఫాలోవర్లు మస్తు ఉన్నారు. నా అసుంటి ఫాలోవర్లు 27.4 million. నాకు తెలిసి పెరుగుంటుంది, ఇంకా ఆయనది పెరుగుతూనే ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం, మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలా 36 to 40% ఓట్ షేర్ తీసుకున్న వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం ఆఫ్ భారత్ ఎవరు అని అంటే దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లా అండ్ డిసిప్లిన్ ఎట్లుండాలని అంటే యోగి అని చెప్పి మాట్లాడతారు. బుల్డోజర్, నాకు తెలిసి వాళ్ళు జేసీబీ వాళ్ళు ఎవరైతే బుల్డోజర్లు అమ్ముతారో కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి కూడా బంద్ చేసారు ఆయన సీఎం అయిన తర్వాత. ఎక్స్ప్రెస్ వేలు ఒక్కొక్కటి ఆయన ఫస్ట్ 1 district 1 product 1 trillion ఎకానమీ అనేది ఊకనే తీసుకురాలే. నేను చిత్రగుప్తులా నడిపిన కథనం. ఒక డిస్ట్రిక్టు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలా, అది కదా మన చైతన్యం అని చెప్పి మోటివేట్ చేసిన ఘనుడు, నిపుణుడు. 0 tolerance ఏమైనా అటు ఇటు అయిందంటే అది ఏందో కార్లు బోల్తాలు పడిపోతే టిల్మని ఇట్లా. అవునా?
అయినా టీకే దేకింగ్ అని అంటారు. హార్వర్డ్లలో పోయి శంషాబెట్టికి నేర్చుకునేది ఏమి ఉండదు ఆడ. పురాతన సనాతన ధర్మాన్ని నమ్మిన వాల్యూస్ ఎంత గొప్ప ఉంటాయో నేర్పిన యోగి, దేశ్ కా ఉపయోగి, భారత్ మాతాకి జై. యూజీసీ గాయనని ఏమైనా చేస్తా ఆదరపై? యూజీసీ గాయనని ఏమైనా చేస్తుందా? అది గుర్తుపెట్టుకోరు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏందనంటే అన్న యోగి ఆదిత్యనాథ్ మీద మన రాజకీయాలు అవుతున్నాయన్నా అదన్నా. యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రిని చేసిందే మోదీజీ. ఏం లేవు, పిచ్చ క్లారిటీలు ఉన్నారు వాళ్ళంతా. మీరు ఆ వైరోడ్ ఏదో రాసిండని, ఈడేదో యూట్యూబ్లో మాట్లాడిండని మీరు టెన్షన్ పడకండి. అబ్సల్యూట్గా. అండ్ అగర్ ఇన్ కేస్ జరిగినా కీడించి మేలేలుద్దాం కదా, ఇన్ కేస్ జరిగినా భారతీయులందరూ ఆయనకు సపోర్ట్గా నిలబడ్డారు. మన సపోర్టే ఆయన బలగం. ఏం కాదు, ఒక ఫ్యామిలీని ఫ్యామిలీలాగా తీసుకుపోయే సత్తా మోదీ గారికి ఉన్నది. ఇది మాత్రం పక్కా. ఒక చిన్న మాట చెప్తా. ఏందనంటే చాలామంది ఈ మధ్య ఎస్పెషల్లీ ఆ యూజీసీ వచ్చినాక ఇగో ఈ ఉత్తరప్రదేశ్లో పంచాయతీ అవుతుంటే మోదీని బీజేపీని మామూలుగా దూషుడు కాదు. ఇక నేను ఏమంటా అంటే, బ్రదర్, మోదీ గారి పేరు చెప్పుకునే ఇన్ని సబ్స్క్రైబర్లు వచ్చారు. మాకు కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నందుకే ఇంతమంది ఉన్నారు. నేను నా రూట్స్ మరవ, నా నాడి మరవ, నా గుండె సవ్వడేందో నాకు తెలుసు, నా ఆత్మ ఏందో నాకు తెలుసు. శరీరం ఉంటేంత పోతేంత కానీ నాకు తెలుసు. సో అనవసరంగా కన్ఫ్యూజ్ కాకండ్రి, పానిక్ కాకండ్రి. ఏం కాదు. మనమే అంటాం కదా, మేరా భారత్ అప్నా మోదీ, మోదీ హేతో మున్కిన్ హే అని. ఎస్, తప్పులు అయితే మనిషి ఆయన కూడా మనిషి. కాకపోతే నాకు ఒకటే అసంతృప్తి ఏందనంటే, ఆయన కింద మంత్రులను పెట్టుకున్నాడు చూడు, అది ఎందుకు సబ్జెక్టు రివ్యూ చేస్తలేడో నాకు అర్థమవుతలేదు. ఆయనకు మచ్చ తెచ్చేటట్టు వీళ్ళు పరిపాలనలు అందిస్తుంటే అందులో మనం మాట్లాడకపోవడం అనేది మౌనం అర్ధంగీకారం అవుతుంది. ఇది ఒకటే నాకు ఆయనతో ఉన్న ఒక ఏమంటారు అసంతృప్తి. తెలంగాణ బీజేపీతో కూడా గదే పంచాయతీ నాకు, ఇంకేం లేదు. భారత్ మాతాకి జై.